హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నిన్న వర్షము గాలి వచ్చింది. మా మిద్దె పైన చూడండి ఎలా అయిపోయిందో. గాలికి ఆకులు, ఈ బాటిల్ మేము కుక్క రాకుండా పెట్టాము. మొక్కల దగ్గరికి కుక్క వచ్చి గలీజ్ చేస్తుంది. అందుకే ఎక్కడ వీడియోలో చూస్తే రెడ్ కలర్ వాటర్ పెడితే కుక్క రాదని చెప్పారు. ఇంకా అలా పెట్టామన్నమాట. చూసారా మా మిద్దె పైన ఎలా అయిపోయిందో ఆకులతో. పక్కన ఒక చెట్టు ఉంది, దాని నుంచి ఈ ఆకులన్నీ రాలినాయి. మా గార్డెన్లో గులాబీ పూలు వచ్చినాయి చూడండి. ఈ మొక్కలు చూసుకునే ఆనందం కూడా కాదు, క్లీనింగ్ కూడా చేసుకోవాలి. మొక్కలను పెంచాలంటే చాలా ఓపిక ఓర్పు ఉండాలి. అది మెయిన్గా నేను చెప్పేది. మిద్దె పైన మొక్కలు పెంచే వాళ్ళని నేను గ్రేట్ అనే ఒప్పుకుంటాను. కింద అంటే డైలీ వాటర్ పోయాల్సిన పని ఉండదు. అదే చూసారా క్లీన్ చేసినాక ఎంత నీట్గా ఉందో. ఇది మేము మంచము పాతది ఉంటే వేసుకున్నాము పైన, ఎప్పుడన్నా దాని మీద కూర్చోవచ్చని. పైకి వెళ్ళినప్పుడు కొంచెంసేపు రిలాక్స్గా ఉంటుంది. ఇంక ఇప్పుడు సగం క్లీన్ చేయాలి. అదిగో ఈ చెట్టు నుంచేనండి ఈ ఆకులన్నీ వచ్చేది. మొన్న గాలికి ఈ ఒక 1 వీక్ 10 డేస్ ఇవి 1 డే ఏం కాదు, అంతా ఊడ్చాను చూడండి. అంతా ఒక ప్లేస్కి చేర్చాను అన్నమాట. అంతా క్లీన్ చేశాను. ట్యాంకుల దగ్గర ఇక్కడ బళ్ళారిలో వారానికి ఒకసారి వాటర్ వస్తాయి. అందుకని మాకు 2-3 ట్యాంకులన్నా కావాలి, నీళ్ళు సరిపోవు. ఇంకా ఫైనల్గా మొత్తం క్లీనింగ్ అయిపోయింది చూడండి. మా మిద్దె పైన ఎంత క్లీన్గా చేశానో చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఇలా నీట్గా పెట్టుకోండి.